నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్ బై జంక్షన్ మూసాపేట్. ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ కంచిలోని ఆవిష్కార పట్టు తీసుకొచ్చాను. ఇలాగా రకరకాల పట్టు శారీస్ అన్ని మన ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ శారీస్, అన్ని రకాల కలెక్షన్స్ మాక్సిమం ట్రై చేస్తున్నాము. మేము లిమిటెడ్గా ఈ ఎపిసోడ్లో టైం ఉంటుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ చూపించగలుగుతున్నా. ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే కనుక వైడ్ రేంజ్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీరు నేరుగా విజిట్ చేసినట్లయితే. ప్లస్ ఆఫర్స్ కూడా మీరు నేరుగా చెక్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వాటన్నిటి మీద డిఫరెంట్ రేంజెస్లో బడ్జెట్ ప్లస్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చూడాలనుకుంటే కనుక మీకున్న మంచి ఆప్షన్ అండి నేరుగా విజిట్ చేయడానికి. అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వై జంక్షన్ మూసాపేట దగ్గర ఉన్న ది చెన్నై సిల్క్స్ ది. అలాగే మాకు మరొక షాపింగ్ మాల్ కూడా ఉంది, మరొక బ్రాంచ్, అది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు ఆ దగ్గర ప్రాంతాల వల్ల అయితే అక్కడ కూడా విజిట్ చేయండి, మీకు కలెక్షన్ డెఫినెట్ గా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్లస్ ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో అన్ని రకాలు అంటే డిఫరెంట్ యాక్సెసరీస్ లాంటివి కూడా ఇక్కడ చాలా దొరుకుతాయి. బ్యాగ్స్, చెప్పల్స్, ఇలాగా అన్ని రకాలు కూడా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది, మళ్ళీ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా లేట్ లేకుండా ఈ రోజు కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందుగా నేను చూపిస్తున్నవి మీకు నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ లేకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చూస్తున్నది కంచిలోనే ఆవిష్కార పట్టు, చాలా గ్రాండ్ గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను మీకు చూపిస్తున్నది అయితే కనుక ఒక మంచి లైట్ సింపుల్ కలర్ చూపిస్తున్నాను. నేను పేస్టల్ షేడ్ లో గ్రీన్ లో వచ్చింది ఇది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం అంతా సిల్వర్ జరీ వచ్చింది. ఆ లైట్ దీని మీద సిల్వర్ జరీ వచ్చేసరికి ఇంకా మంచి షైనింగ్ తో కనిపిస్తుందండి. శారీ అంతా కూడా మీరు చూసినట్లయితే ఒక మంచి సిల్వర్ జరీతో క్రీపర్ డిజైన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ టిష్యూ, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ టిష్యూ ఉంది కాబట్టి ఇంకా గ్రాండ్ గా కనబడుతుంది. ప్లస్ మనకి కింద బోర్డర్ విషయానికి వస్తే గనక ఇది ఆల్మోస్ట్ ఒక 12 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది, బిగ్ బోర్డర్. బాటమ్ సైడ్ బోర్డర్, పైన బోర్డర్ చూస్తే కొంచెం సింపుల్ బోర్డర్ ఉంటుంది విత్ సిల్వర్ జరీ కాంబినేషన్. మనకి ఎక్కడ అసలు కాంట్రాస్ట్ అనేది లేదు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది పళ్ళులో కూడా మొత్తం సిల్వర్ జరీ సేమ్ కలర్ కంటిన్యూ అవుతుంది. అంటే సెల్ఫ్ కలర్ సారీ, ఇది సెల్ఫ్ కలర్ లో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కాంట్రాస్ట్ లేకుండా. ఇది బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్ గా ఉంది చూడండి. 2 సైడ్స్ ఏమో ఈ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ దీంట్లో కూడా సెల్ఫ్ లో డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాబట్టి గ్రాండ్ గా ఉంటుంది లుక్ అంతా. మంచి వర్క్ చేయించుకుంటే ఇది మీకు ఒక మంచి బ్రైడల్ వేర్ లా ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు కంచి ఆవిష్కార పట్ల ఒక బ్యూటిఫుల్ లావెండర్ సారీ చూస్తున్నారు. మంచి బ్రైడల్ సారీ, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కలర్ ఎస్పెషల్లీ దీనికి చాలా మంచి ప్లస్ పాయింట్. ప్లస్ ఇందులో సిల్వర్ జరీ కాంబినేషన్ ఇచ్చారు. ఓన్లీ సారీలో మెయిన్ బాడీలో అబ్జర్వ్ చేస్తే మాత్రం అక్కడంతా మీనాకారి థ్రెడ్ వీవింగ్ తో ఎల్లో అండ్ సీ గ్రీన్ యాడ్ చేశారు. మిగతా అంతా మాత్రం మనకి సింగిల్ కలరే ఉంటుంది, ఒకటే కలర్ లావెండర్ కలర్. పైన చిన్న బోర్డర్ వస్తుంది ఒక 3-4 ఇంచెస్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో. కింద బోర్డర్ మాత్రం చాలా బిగ్ బోర్డర్ ఇచ్చారు, ఒక 16 ఇంచెస్ వరకు ఉంటుంది, 15 to 16 ఇంచెస్. చాలా గ్రాండ్ గా ఉంది, మంచి షైనింగ్ తో చాలా బాగుంది. అండ్ ప్లస్ మెటీరియల్ కూడా ఇది చాలా సాఫ్ట్ అనిపిస్తుంది, చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఇదండి సిల్వర్ జరీతో పాటుగానే మధ్యలో మీనాకారి థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చిన ఈ ఫ్లోరల్ బంచెస్ మీరు చూడొచ్చు. త్రూ అవుట్ సారీ అంతే ఇలాగా గ్రాండ్ గా ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్. దీనికి పళ్ళు మనం చూసినట్లయితే ఇది పళ్ళు మొత్తం సిల్వర్ జరీతోనే చాలా గ్రాండ్ గా రిచ్ గా తీసుకున్నారు. ఇది మీకు చూడగానే అర్థమవుతుంది, ఇది చాలా మంచి రిచ్ సారీ లుక్ చూడగానే అర్థమయ్యేలాగే తీసుకున్నారు. ఇది బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మంచి వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా మంచి బ్యూటిఫుల్ ఒక బ్రైడల్ సారీ లాగా రెడీ అవుతుందండి. ఆల్రెడీ ఇది ఉంది, ఇంకా మీరు జ్యువెలరీ అదంతా యాడ్ చేస్తే కనుక పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి. ఆవిష్కార పట్టులో బ్రైడల్ కలెక్షన్ లో మరొక సారీ, ఇది లైట్ పీచ్ కలర్ అండి, చాలా మంచి నైస్ ఒక పేస్టల్ షేడ్. మనకి దీని మీద వచ్చిన డిజైన్ అంతా అబ్జర్వ్ చేస్తే సిల్వర్ జరీ కాంబినేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ లో కూడా ఒక క్రీపర్ వర్క్ అంతా తీసుకున్నారు, 4 ఇంచెస్. సారీ అంతా కూడా అంతే ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. అదంతా కొంచెం రౌండ్ సర్కిల్స్ లాంటి ఫ్లోరల్ బంచెస్ త్రూ అవుట్ సారీ అంతా కంటిన్యూ అవుతుంటాయి. లైట్ పీచ్ పింక్ మీద కింద బోర్డర్ మనం చూస్తే ఇక్కడ 10 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. దీని మీద అంతా కూడా సిల్వర్ జరీ కాంబినేషన్ లో ఇక్కడ క్రీపర్, 1 సైడ్ అంతా డైమండ్ షేప్ టైప్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ ఒక చిన్న పైపింగ్ అబ్జర్వ్ చేస్తే మీరు పర్పుల్ కలర్ లో 2 సైడ్స్ ఈ చిన్న పైపింగ్ లాగా బోర్డర్ ఇచ్చారండి లావెండర్ కలర్ లో.
ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనము కాంట్రాస్ట్ లో ఈ పర్పుల్ కలర్ చూడొచ్చు. ఇక్కడ కాంట్రాస్ట్ తీసుకున్నారు విత్ సిల్వర్ జరీ కాంబినేషన్. ఇది చాలా బిగ్ పళ్ళు ఇచ్చారు. మొత్తం అంతా చాలా గ్రాండ్ గా డిజైన్ కనబడుతుంది. బిగ్ పళ్ళుతో కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారు. ఇది పర్పుల్ అంటే లైట్ పింక్, దానికి పర్పుల్ మాట కొంచెం సిమిలర్ కలర్స్ అవుతాయి, కానీ ఎక్కువ కాంట్రాస్ట్ కనిపిస్తున్నాయి లైట్ అండ్ డార్క్ అయ్యేసరికి. ఇది మొత్తం బ్లౌజ్ మీద సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఒక రెయిన్ డ్రాప్ టైప్ లో 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. విత్ సిల్వర్ జరీ కాంబినేషన్ ఉంటుంది టోటల్ గా శారీ అంతా. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇది కంచి ఆవిష్కార పట్టులో ఒక మంచి థిక్ కలర్ అండి. డార్క్ పింక్ ఉంటుంది. ఇది టొమాటో పింక్ లాగా కొంచెం కల్నేత అంటే డ్యూయల్ టోన్ ఉంటుంది కాబట్టి వన్ సైడ్ నుంచి లైట్ రెడ్ షేడ్ కూడా కనిపిస్తుంది. అందుకే ఇది టొమాటో పింక్ అని చెప్పుకోవచ్చు. ఇది అంటే టొమాటో రెడ్ పింక్ ఈ మధ్య షేడ్ అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇది దీని మీద అంతా మనం డిజైన్ అబ్జర్వ్ చేస్తే పైన అయితే ఒక మంచి బోర్డర్ ఇచ్చారు గోల్డెన్ జరీతో. కంప్లీట్ గోల్డెన్ జరీ మంచి షైనింగ్ తో ఉంది. అండ్ శారీ అంతా చూస్తే గనక ఒక రౌండ్ సర్కిల్ తిరుగుతున్నట్లుగా డిఫరెంట్ డిజైన్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇది చాలా గ్రాండ్ ఉంటుంది ఇలా తీసుకోవడం వల్ల. మొత్తం పింక్ మీద కంప్లీట్ గా ఒక గోల్డెన్ జరీతో డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ చాలా బిగ్ బోర్డర్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక 12 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది మధ్యలో కడ్డీ టైప్ ఇచ్చి 2 సైడ్స్ ఈ మ్యాంగో అలాగే క్రీపర్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇంకొకటి ఈ చివర్లో ఒక చిన్న పైపింగ్ లాగా గ్రీన్ కలర్ వచ్చింది. ఇంతే. ఫ్రంట్ లుక్ అయితే మాత్రం మనకి ఎక్కువ కాంట్రాస్ట్ అయితే ఎక్కడ కనబడదు. ఓన్లీ సింగిల్ కలర్ లో ఉంటుంది విత్ గోల్డెన్ జరీ. ఇది ఫ్రంట్ లుక్. ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు కూడా అదే సెల్ఫ్ కలర్ వచ్చింది. పింక్ కలర్ లోనే వస్తుంది విత్ గోల్డెన్ జరీ. మొత్తం అంతా ఒక వేవీ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇది వేవ్స్ లాగా. ఇప్పుడు మనం కాంట్రాస్ట్ చూస్తున్నాము. బ్లౌజ్ కి గ్రీన్ కలర్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ ఇట్స్ ఆల్వేస్ ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది. చాలా మంచి కాంబినేషన్, బాగా సెట్ అవుతుంది. సెల్ఫ్ డిజైన్ సింపుల్ గా ఒక చిన్న బుటీస్ లా ఉంటాయి. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీని మీద మంచి వర్క్ చేయించుకుంటే ఈ సారీ ఒక మంచి బ్రైడల్ సారీ అవుతుందండి. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక పెళ్లి కూతురికి సారీస్ చూస్తున్నప్పుడు ఇలాంటి సారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది కంచి ఆవిష్కార పట్టులో ఒక లైట్ కలర్ సారీ అండి. పేస్టల్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇది చాలా మంచి లైట్ కలర్. ఇది దీని మీద సిల్వర్ జరీతో మనం డిజైన్ చూడొచ్చు. పైన చిన్న బార్డర్ వస్తుంది సింపుల్ గా ఒక 2-3 ఇంచెస్ బార్డర్. శారీ అంతా వచ్చేసి కొంచెం బిగ్ లీఫీ బుటాస్ త్రూ అవుట్ శారీ అంతా కూడా వస్తాయి. ఈ బుటాస్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అనేది చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది కింద బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇన్సైడ్ వచ్చేసరికి క్రీపర్ టైప్ బోర్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 13 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది కింద సైడ్. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే 2 సైడ్స్ ఒక లైట్ పింక్ కలర్ లో చిన్న పైపింగ్ లాగా తీసుకున్నారు. కానీ మిగతా అంతా మాత్రం ఒకటే సెల్ఫ్ కలర్ కనిపిస్తుంది. సింగిల్ కలర్ బ్లూ కలర్. ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాత పళ్ళు చూస్తే గనక ఇది చాలా గ్రాండ్ గా బిగ్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ వరకు బిగ్ పళ్ళు విత్ కంప్లీట్ సిల్వర్ జరీ. చాలా గ్రాండ్ డిజైన్ ఉంటుంది ఇలాగా రిచ్ గా. ఇప్పుడు మనం చూస్తున్నది కాంట్రాస్ట్. ఇక్కడ చూస్తాం ఒక చిన్న పైపింగ్ వచ్చింది అన్నాను కదా. ఇది పీచ్ పింక్ వచ్చింది. పీచ్ పింక్ లో బ్లౌజ్ వస్తుంది. చాలా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. రెండు కూడా మంచి పేస్టల్ షేడ్స్ లో తీసుకున్నారు. మిడిల్ అంతా ప్లేన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది. ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి. చూసారు కదండి, ది చెన్నై సిల్క్స్ వై జంక్షన్ మూసాపేటలో ఉన్న ఈ బ్యూటిఫుల్ కంచిలోనే ఆవిష్కార పట్టు చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇలా చాలా చాలా వెరైటీస్ దొరుకుతూనే ఉంటాయి. వీటన్నిటిని నేను చూపిస్తూనే ఉంటాను. మా పాత ఎపిసోడ్ చెక్ చేయండి. కమింగ్ ఎపిసోడ్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని, సో దట్ మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కనుక మీకు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా స్టోర్కి విజిట్ చేయండి. మాకు మరొక స్టోర్ కూడా ఉంది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. అక్కడ కూడా మీరు విజిట్ చేసినట్లయితే ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ మీరు ఒకటే ప్లేస్ లో చూడొచ్చు. మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. వాటిలోనే మీకు నచ్చింది మీరు మీ బడ్జెట్ లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.